హలో! వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డ్ సర్వర్ అయితే కనుక షురూ అయిందండి. నిన్న అనగా 7వ తారీఖు మే 7వ తారీఖు నుంచి రేషన్ కార్డ్ సర్వర్సు మీకు దగ్గరగా ఉన్న మీకు మ్యాపింగ్ అయిన సచివాలయాల్లోనైతే కనుక ఈ సర్వర్ మొదలైందన్నమాట అండి. న్యూ యాడింగ్, స్ప్లిట్, డిలీట్, కరెక్షన్ అండ్ సరెండర్. వీటన్నిటి గురించి మీకేమైనా కావాలనుకుంటే కనుక మీకు దగ్గరగా ఉన్న సచివాలయంకి వెళ్ళి మీరు మార్పులు చేయించుకోవచ్చు మాట అండి. అలాగే రైస్ కార్డు పొందుటకు అర్హతలేంటంటే కొత్త బియ్యం కార్డ్ అయితే కనుక బియ్యం కార్డు పొందే వ్యక్తి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లోని స్థానికుడై ప్రజా సాధికార సర్వే అనగా హౌస్ మ్యాపింగు తప్పనిసరిగా ఉండాలటండి. ఏ సచివాలయంలోనైనా సరే వాళ్ళు హౌస్ మ్యాపింగ్ చేయించుకుంటారో ఆ సచివాలయంలోనే కొత్త రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలటండి. అయితే ఇప్పటివరకు ఎవరికైతే బియ్యం కార్డ్ లేదో అనగా ఆ వ్యక్తి వాళ్ళ అమ్మగారు గాని, అత్తగారు గాని కార్డ్‌లోని ఉండకూడదన్నమాట అండి. అంటే తల్లిదండ్రుల కార్డ్‌లోని ఉండకూడదన్నమాట అండి. బియ్యం కార్డులలో వ్యక్తులను జోడించుటకు చిన్న పిల్లల్ని యాడ్ చేయడానికి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, పెళ్ళైన వధువుని జోడించుటకు మ్యారేజ్ సర్టిఫికేటు లేదా ఆధార్ కార్డ్‌తో పాటు వారి యొక్క భర్త పేరు ఉన్నచో దానిని పరిగణలోకి తీసుకొనడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అడ్రస్ ఆ గ్రామానికి చెందినదే ఉండాలి. బియ్యం కార్డ్ విభజించడానికి కూడా అంతే. ప్రజా సాధికార సర్వేలోని సెపరేట్‌గా కూడా ఉండవలెనమాట. బియ్యం కార్డ్‌లో వ్యక్తిని తొలగించుటకు చనిపోయిన వ్యక్తికి మాత్రమే మనం బియ్యం కార్డ్ నుంచి తొలగించడం జరుగుతుంది. అలా కాకుండా బయట ఉన్నారనుకోండి పిల్లలు మళ్ళీ వాళ్ళు అక్కడెక్కడో ఉన్నారు. మా పిల్లల్ని తీసేయండి, మాకు రేషన్ ఇవ్వండి అంటే అలాంటివైతే కనుక జరగదటండి. ఇక ఆధార్ కరెక్షన్ అయితే కనుక తప్పుగా ఉన్న ఆధార్ మన రేషన్ కార్డ్‌లో వేరొకరి ఆధార్ కార్డ్ గాని జత చేసి ఉందనుకోండి అలాంటివి కూడా ఇప్పుడు తీసేయడానికైతే కనుక అవకాశం ఉందన్నమాట. అడ్రస్ చేంజ్‌కి అయితే కనుక ఆ సచివాలయం అడ్రస్‌లోనే ఉండవలెను. మరియు కుటుంబ పెద్ద వేలిముద్ర ఉంటేనే అడ్రస్ చేంజింగ్ అన్నది చేంజ్ చేయడం జరుగుతుందన్నమాట. మాకు అవసరం లేదు ఈ రేషన్ కార్డ్ అన్నవాళ్ళు సరెండర్ చేసేయొచ్చుమాట అండి. పిల్లల్ని జత చేయాలనుకోండి అంటే మెంబర్ యాడింగ్ అనుకోండి, పిల్లల ఆధార్ కార్డ్ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు ఉండాలి, రేషన్ కార్డ్ జిరాక్స్ ఉండాలన్నమాట. ఈ 4 అయితే కనుక ఖచ్చితంగా ఉండాలి పిల్లల్ని జత చేయడానికి. అలాగే కొత్తగా పెళ్ళైన కోడల్ని జత చేయాలి అంటే కనుక రేషన్ కార్డులో మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి, మ్యారేజ్ ఫోటో ఉండాలి, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఆధార్ కార్డ్స్ ఉండాలి, రేషన్ కార్డు జిరాక్స్ కూడా ఉండాలన్నమాట అండి. మరి మెంబర్ డిలీషన్, ఎవరైనా మెంబర్ని రేషన్ కార్డు నుంచి తొలగించాలి అంటే కనుక చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి, చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డు, కుటుంబంలోని సభ్యుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డు జిరాక్స్ తప్పకుండా ఉండాలన్నమాట అండి. న్యూ రేషన్ కార్డ్‌కి అంటే కొత్త రేషన్ కార్డ్‌కి అప్లై చేయాలనుకుంటే కనుక కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్స్ ఉంటే సరిపోతుంది. ఎవరైనా కొత్తగా మనం రేషన్ కార్డ్ పెట్టుకోవాలంటే కనుక వాళ్ళ ఆధార్ కార్డ్స్ ఉంటే సరిపోతుంది. ఇంక ఏమీ అవసరం లేదన్నమాట అండి. అలాగే స్ప్లిట్టింగ్ రేషన్ కార్డ్ అంటే కార్డును విభజన చేయాలంటే కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్‌తో పాటు రేషన్ కార్డ్ జిరాక్స్ ఉంటే సరిపోతుంది. స్ప్లిట్ అంటే కార్డును విభజన అన్నమాట అండి. చేంజ్ ఆఫ్ అడ్రస్, చిరునామా చేంజ్ చేయాలనుకుంటే కనుక వాళ్ళు అంటే సచివాలయాల్లో ఇచ్చిన అప్లికేషన్‌తో పాటు వీటన్నిటిని జత చేయాల్సి ఉంటుంది. మీకు ఏది కావాలో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ జత చేయాలన్నమాట అండి. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డ్ జిరాక్స్ మాట అండి. అంటే మీ రేషన్ కార్డులోని అడ్రస్ చేంజ్ చేయాలంటే కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, అలాగే ఎక్కడైతే మీరు అడ్రస్‌ని చేంజ్ చేయాలనుకుంటున్నారో అక్కడ అడ్రస్ ఆధార్ కార్డులో ఉండాలన్నమాట అండి. అలా ఉంటేనే అవుతుంది. దాంతో పాటు కుటుంబ పెద్ద అంటే రేషన్ కార్డులోని మెయిన్ సభ్యుల యొక్క వేలిముద్ర కూడా కంపల్సరీ ఉండాలన్నమాట అండి. ఇవన్నీ కూడా నేనిప్పుడు చూపించే అప్లికేషన్‌తో పాటు జత చేసి మీరు సచివాలయంకి వెళ్తే మీ పని తొందరగా అయిపోతుందన్నమాట అండి. కొత్త రేషన్ కార్డుకి దరఖాస్తు అయితే ఇలా ఉంటుందండి అప్లికేషను. అభ్యర్థి పేరు, తల్లి లేదా తండ్రి, కొడుకు, భర్త ఇలా తల్లి పేరు. అంటే మీరు ఆడవాళ్ళైతే కనుక భర్త పేరు, పెళ్ళైతే మాట. అలా మగవాళ్ళైతే కనుక తండ్రి పేరు. అలాగే ఆధార్ నెంబర్ రాయండి. అలాగే రైస్ కార్డ్ అని అన్నారు. ఇదేంటంటే అన్నిటికి సంబంధించిన అప్లికేషన్ కనుక అక్కడ రైస్ కార్డ్ నెంబర్ మీకు ఉండదు కనుక తీసేయండి. ఫోన్ నెంబరు, ఆడవాళ్ళ, మగవాళ్ళ, అభ్యర్థి చదువు ఎంత చదువుకున్నారు, పుట్టిన తేదీ, కులం ఏంటి, ఎస్సీ, ఎస్టీ, బీసీయా, ఓసీయా, అలాగే వార్షిక ఆదాయం అంటే సంవత్సరానికి ఎంత ఆదాయం, వృత్తి అంటే ఏం చేస్తున్నారు, చిరునామా, జిల్లా, మండలం ఏంటి, గ్రామం ఏంటి, వీధి పేరేంటి, క్లస్టర్ నెంబర్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి, అలాగే కుటుంబ సభ్యుల వివరాలు, ఎవరి కోసమైతే మీరు రేషన్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా ఇక్కడ రాయాలి. ఫస్ట్ ఆధార్ కార్డ్ నెంబరు, వ్యక్తి పేరు, లింగము అంటే మెయిలా, ఫీమేలా, పుట్టిన తేదీ, కుటుంబ పెద్దతో బంధుత్వం ఏంటి, అంటే ఒక మగవాళ్ళు అనుకోండి ఇప్పుడు పిల్లల్ని యాడ్ చేస్తే తండ్రిని, అది ఆడవాళ్ళు అనుకోండి భర్తని, అలా డీటెయిల్స్ అన్నీ ఇచ్చి సంతకం పెట్టి నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా దీనికి జత చేసి మీరు
మీకు దగ్గరగా ఉన్న సచివాలయంకి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట అండి. ఇదైతే కనుక మార్పులు, చేర్పులు మొత్తం అప్లికేషన్ అంతా కూడా ఒకేలా ఉంటుందండి అన్నింటికి కూడా. లాస్ట్‌లోనే మార్పుల కోసం ఇక్కడ చిన్న చేంజ్ మాట. ఆధార్ నెంబరు అంటే మార్పులు చేయు సభ్యులు అంటే చేర్చు విధానము, జననం అంటే పుట్టారా లేకపోతే వివాహమైందా? ఈ రెండాటిలో దేనివల్ల మీరు సభ్యులను చేర్చుకుంటున్నారు. ఆధార్ నెంబరు, వ్యక్తి పేరు, లింగం అంటే మేలా, ఫీమేలా, పుట్టిన తేదీ, కుటుంబ పెద్దతో బంధుత్వం ఏంటి, ఇవి రాయాల్సి ఉంటుందండి. ఇలా ప్రతి అప్లికేషన్‌కి కూడా జస్ట్ లాస్ట్‌లో మాత్రం ఒక చిన్న ఇది ఈ ఒక్క లైన్ మాత్రమే చేంజ్ అవుతుంది. మిగతా అప్లికేషన్ అంతా సేమే మాట అండి. అయితే మరణించిన సభ్యుని వివరాలు అంటే ఎవరినైనా డిలీట్ చేయాలనుకుంటే ఆ సభ్యుని వివరాలు, ఆధార్ నెంబరు, వ్యక్తి పేరు, ఆధార్ అలాగే ఈ వ్యక్తి ఆ కుటుంబ పెద్దకి ఏమవుతారు, ఏంటి అవన్నీ మాట. అలాగే విభజన విధానం, భార్యాభర్తలకు కొత్త కార్డు కావాలా, వితంతువుకు కొత్త కార్డు పిల్లలతో సహా, విడాకులు తీసుకున్న వ్యక్తి పిల్లలతో సహా, ఒంటరి మహిళ లేదా పురుషుడు, వితంతువు, అవివాహిత, హిజ్రా ఈ కారణాల వలన మీరు మీ రేషన్ కార్డు నుంచి విభజన స్ప్లిట్ అవ్వచ్చు మాట అండి. ఆధార్ నెంబరు ఒకవేళ ఈ కింద 2, 3, 4 ఉన్నదనుకోండి వాటికి కంపల్సరీ దానికి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ అయితే కనుక మనం వెయ్యాలన్నమాట. అలాగే ఆధార్ కార్డు, పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కామన్‌గా ఇవ్వాలన్నమాట అండి. మాకు ఈ రేషన్ కార్డు అవసరం లేదు, మేము ఈ రేషన్ కార్డుకి అర్హులం కాదు అని అనుకున్న వాళ్ళు సరెండర్ చేసేయచ్చు మాట. సరెండర్ చేసినప్పుడు కూడా ఈ అప్లికేషన్ నింపేసి దానికి ఆధార్ కార్డులో జత చేసి ఇచ్చేయచ్చు మాట అండి. ఇది మాట అండి. ఇలాగ మనము ప్రతి దానికి కూడా అప్లికేషన్ నింపేసి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ పెట్టి మనము దగ్గరగా ఉన్న సచివాలయంకి వెళ్ళి మనం రిజిస్టర్ చేయించుకుంటే మనకి ఇక మీదట వచ్చే కార్డ్స్ అన్నీ కూడా స్మార్ట్ కార్డ్స్ వస్తాయన్నమాట అండి. క్యూఆర్ కోడ్తో వస్తాయండి. ఈ క్యూఆర్ కోడ్తో వచ్చే కార్డ్స్ అన్నీ కూడా మనకి జూన్లో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట అండి. 1 వీక్ అయితే కనుక గ్రామ వార్డు సచివాలయాల్లో దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. ఆ తర్వాత మీకు ఈ గవర్నర్స్ ద్వారాగా వాట్సాప్‌లోనే మీ అంతలో మీరు అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే కనుక కల్పిస్తామని చెప్తున్నారు. ఒక వారం రోజుల తర్వాత మాట అండి. చూడండి, అవకాశం ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి తొందరగా వెళ్ళి. లేదనుకుంటే కనుక మీ అంతలో మీరు అప్లై చేసుకోవడానికి ఇంకొక 1 వీక్ అయితే ఆగాల్సి ఉంటుందన్నమాట అండి. ఎందుకంటే ఈ గవర్నర్స్ ద్వారాగా వాట్సాప్ ఈ గవర్నర్స్ ద్వారాగా మనం అప్లై చేసుకోవచ్చు మాట అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ కూడా ఇది పంపించండి.